కొడుకును మంచిగా చూసుకునేట ఆయన మళ్ళీ అరే కింద పడతావురా దెబ్బలు తాకుతాయి అది వద్దురా అంటారు. కానీ సార్ని ఎందుకు నువ్వు ఖచ్చితంగా అందులోకోవాలని అంటాను పెట్టి అదే కదా స్పోర్ట్స్ మీద ఉండే ప్రేమ సార్ క్యారెక్టర్లో. ఇప్పుడు నీకు శ్యామ్ కుటారి తెలుసు ఎవరో? తెలియదు. అది కపిల్ దేవ్ తెలుసు. సో కపిల్ దేవ్ ఎంతనో శ్యామ్ కుటారి కూడా అట్లనే మన ఇండియాకి. సో అది వాళ్ళకు ఒక రికగ్నిషన్ రావాలి అనేది మా మోటివ్. సార్ క్యారెక్టర్లో మోటివ్ అదే. క్రికెట్కి ఉన్న గుర్తింపు దీనికి కూడా రావాలి అనేదే సార్ ఫైట్ చేసేది క్యారెక్టర్. అందుకే దానికోసం ఎంత దూరమని వెళ్తాడు, స్పోర్ట్స్ నిలబడాలి అనేదే సార్ క్యారెక్టర్ సినిమాలో. వీరో అంటేనే ఒక మాట మీద ఉంటాడు కదా, మళ్ళా మాట తప్పుతుంటాడు. అదే క్యారెక్టర్ అది తంది కదా, ఎమోషనల్ డ్రివెన్ క్యారెక్టర్ తను. ఇంత మంచిగా ఉన్నాక నిజంగా ఇంటి ఆమె లేకపోతే ఇంకా చాలా చేయొచ్చు అన్నట్టు ఇంటి ఆమె వచ్చేటకల్లా ఈమె కోసానికి ఆగిపోతుంది. తప్పదు కదా. అంటే అందులో రాజశేఖర్ గారే నయము, ఆమెకి ఇంటి ఆమె లేదు ఆయనకు. మా ఇంటి ఆమె కెమెరా పక్కనే ఉన్నారు. జీవిత మేడం నమస్తే గారు, మీరు మీరు పక్కకుంటే ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ వీక్ నాయర్ కొంచెం వీక్ ఉన్నప్పుడు మాట్లాడియాలి. అవును, వీక్ అయితే నేను లేదు, నాతో మాట్లాడలేదు మీరు, మీకు అబ్బాయిలే ఇష్టం అనుకుంటా. ఏం చేయాలి అన్ని ఇంటర్వ్యూలలో నేను అమ్మాయిలతో జర ఎక్కువ మాట్లాడుతున్నా కదా. అవునా? సత్తి బీఫ్ వేసుకుంటున్నా. అవునా? అందుకే కొంచెం తక్కువ చేశారా? నాకు ఫచ్చిఫుల్స్ అంటే ఇష్టం. నాకు కూడా. మీకు ఎట్లా తెలిసింది? మీకు చేసుడు అంటే ఇష్టం నాకు తెలుసు. నాకు చేసుడు, నాకు తినడం అంటే ఇష్టం. పండు ఒకరోజు ఫచ్చిఫుల్స్ చేస్తావా మా కోసం? చేస్తా. ఇంకేమేమి పాటలు పాడతావు? పాటలు పాడు. గిటార్ వస్తుందా? గిటార్ వస్తుంది. ఒక పాట పాడు. గిటార్తో పాడనా? నేను ఇస్తా గిటార్ సపోర్ట్. సూపర్ సూపర్. అవన్న అభిలాష్ అన్న, ఇప్పుడు కొడుకు మీద ప్రేమ మళ్ళా మనమడు వచ్చి మార్చేటట్టు ఎట్లా చేసినావు? కొడుకే మార్చేటట్టు చేయొచ్చు కదా. అదే కదా కథ. ఇప్పుడు నువ్వు చూస్తే చాలా సెటప్స్ పే ఆఫ్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో వీళ్ళిద్దరు థియేటర్కి వెళ్తారు. ఎవరు? శర్వా అన్న వాళ్ళ కొడుకు ఇద్దరు థియేటర్కి వెళ్తారు. మళ్ళీ 90s ఉన్నప్పుడు రాజశేఖర్ గారు శర్వాన్ని తిడతాడు, ఎందుకురా వెళ్తావు థియేటర్స్ కానీ. మళ్ళీ ఏమవుతుంది, మనోడు వచ్చి తాతని థియేటర్ తీసుకెళ్ళి క్లాప్స్ కొట్టిస్తాడు, విజిల్ కొట్టిస్తాడు. అలా చాలా డిజైన్ చేసాం. ఇంకోటి బర్త్డే సీక్వెన్స్ కూడా ఉంది, నీకు గుర్తుందా? స్టార్టింగ్లో రాజశేఖర్ గారు శర్వా గారు బర్త్డే ఉంటే ఇట్ జస్ట్ అనదర్ డే, డోంట్ వేస్ట్ యువర్ టైం అంటాడు. బట్ మనోడు వచ్చి గుంజుకొస్తాడు. అది థియేటర్ సీన్. తర్వాత ఒక మాంటేజ్ ఉంటుంది. సో బర్త్డే అక్కడ, సో గ్రీటింగ్ ఇస్తాడు. తర్వాత పే ఆఫ్ ఏముంటుంది, మనోడు వచ్చి సెలబ్రేట్ చేస్తాడు. సో అలా మేము మనోడే మార్చాడు. సో స్టోరీలో మీరు చూస్తే తన వల్లనే విడిపోయారు, తనే వచ్చి కలిపాడు. అలా సర్కిల్ చేస్తాం. చాలా ఉందన్న ఫిలాసఫీ. అంటే ఒట్టిగానే ఏదో బాల్ బచ్చ సినిమా అయితే కాదు, చాలా ఫిలాసఫీ ఉంది. మెకానికల్ అంటేనే చాలా ఇది ఉంటారు సార్. పట్నంలో చూస్తుంటాం కదా, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో, అరే చోటు క్యారే కేడే బారా చలే బారా తెరా లేకావు తెరీ అంటే వాళ్ళు ఎందుకు అట్లుంటారు అంటే బాడీ లాంగ్వేజ్ అంతే కదా, వాళ్ళు అగ్రెసివ్. అదే కథ. ఇప్పుడు ఆ రేసర్లు ఏంటి, జనరల్గా టఫ్ ఉంటారు, ఫిజికల్గా టఫ్ ఉంటారు, బట్ ఫ్యామిలీ వచ్చేటప్పటికి చాలా సెన్సిటివ్ వాళ్ళు. అదే నా స్టోరీ. నువ్వు అనుకుంటావు రేసర్లు అంటే టఫ్ అని, బట్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్కి వెళ్తే చాలా సెన్సిటివ్ పీపుల్ వాళ్ళు. అందుకే నువ్వు వీరో నన్న కూడా చాలా సార్లు ఓడగొట్టినావు ఆయన. అలా నాయనను మంచిగా నిలబెట్టినావు సార్ను, కానీ ఆయనను చాలా సార్లు ఓడగొట్టినా. అవును, ఎందుకంటే ఎమోషనల్ గా తను చాలా సఫర్ అవుతుంటారు. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ క్యారెక్టర్కి. నువ్వు చూస్తే దీంట్లో సినిమాలో ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కన్నా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ విత్ ఇన్ దెమ్ సెల్ఫ్. కొన్ని ఫాల్ర్ అయితే డైలాగులు విన్నప్పుడల్లా కార్జాలు కాలిపోయినట్టు అయినాయి. అవును, నీకు ఆడ ముఖ్యం కాదు, మేము కూడా ముఖ్యమే కదా అని అంటది కదా. అప్పుడు మస్తు కోపం వస్తుంది హీరోయిన్ మీద. నువ్వు వచ్చిందే ఆయనను అది చూసి అదే వద్దంటే ఎట్లా అంటావు, నువ్వు దగ్గరికి రా అన్నట్టు. ఆ తర్వాత ఎట్లా అనిపించింది ఫుల్ మూవీ చూసాక? ఇక నీ అంతా నువ్వు సఫర్ దాక్కున్నావు కదా, అప్పుడు మంచిగా అనిపించింది. ఓల్రితేనే జర కోపం వచ్చింది. తనేగా సపోర్ట్ చేసింది. ఏమైనా చేసుకోపో అన్నవి చూడు, అప్పుడు నచ్చినవి. అంటే నీకు ఫిలాసఫీ ఎక్కువ ఉన్నది. అవునా? నవ్వుకుంటూ మాట్లాడుతున్నావు కానీ టాకీస్లకు పోయినాక మొత్తం ఏడిపిస్తున్నావు.
ఒక్కొక్క అంటే ఏడుపు కాదు అది, ఒక ఆనంద పుష్పాలు అవును అవును అదే అంటున్నా. ఇప్పుడు ఈ సినిమా కూడా చిన్న పిల్లల నుంచి కనెక్ట్ అవుతున్నారు. మీరు 13-14 ఇయర్స్ పిల్లలు కూడా వచ్చి క్లాప్స్ కొడుతున్నారు. నాకు ఈ మొన్న థియేటర్లో చూస్తాం చాలామంది, మీరు ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ చూస్తే వాళ్ళ పిల్లలు అట్లా చూస్తున్నారు సినిమా. లాస్ట్లో శర్వా గారు డెడికేషన్ ఇచ్చి వెళ్తారు కదా ఫాదర్కి, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే బెటరే కదా. ఇప్పుడు చాలామంది ఫాదర్స్ కూడా చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అది బాగా కనెక్ట్ అయ్యారు సినిమాకి. నేను కూడా మా పిల్లల్ని అంటే పోయినా, నేను కర్ణాటక అయితేనా ఈ సినిమా కానీ కూర్చున్నా, అబ్బా మా కొడుకును 4 అని తోలుకొస్తే అయిపోతుండే కదా అనిపించింది. మళ్ళీ వెళ్తావు కదా, రేపు వెళ్తాను. మళ్ళీ పోతా, మీరు ఫ్యామిలీ తీసుకొని నాకు వెళ్ళాలి. మతి లేవన్న కొన్ని, అవునా? ఇంకా చెప్తాం అనుకున్నా. ఆ. నేను 4 తారీఖు నాడు చూసిన, ఉమ్. తారీఖు మతి ఉన్నది కానీ స్టోరీ మతి లేదు నాకు. అయితే మళ్ళీ చూడాలి. మళ్ళీ చూడాలి. అందుకోసానికి అంటే ఫిలాసఫీ నచ్చింది నాకు. నాయన సెంటిమెంట్ అంటే ఫస్ట్ కొన్ని చూస్తాం చూడు మనం, మళ్ళా ఇంకోసారి మీరు చెప్పిన డీటెయిలింగ్ చూస్తాం. అందుకే 2-3 ఫాలో చూడాలి అసలు. అవును తప్పు లేదు అది. అవును. నువ్వు చూస్తే ఫస్ట్లో టైటిల్ సీక్వెన్స్ కూడా బైకర్ పడే ముందు జంప్ ఉంటుంది, మౌంటైన్ జంప్. అక్కడే చెప్పాను నేను హీరో ఎలా విన్ అవుతాడని. హీరో దాంతోనే విన్ అవుతాడు అండి ఎండింగ్ షాట్. అలా చాలా సెటప్స్ పే ఆఫ్ చేసాం విజువల్గా.